వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. 42% రిజర్వేషన్లు రావాలంటే ప్రభుత్వం చెప్పినటువంటి బీసీ లెక్కలు కరెక్టే అని ఒప్పుకోవాల్సిందే. ప్రభుత్వం ఈ మధ్య చేసినటువంటి కులగణన లెక్కలు కరెక్టే అని ఒప్పుకోవాల్సిందే, లేదంటే ఒంగోబెట్టి గుద్దుతా. ఇది సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు. మరి ఈ మధ్యకాలంలో చూస్తే మాత్రం బీసీ నినాదం అనేది ప్రస్తుత రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. మరి ఇట్లాంటి టైంలో మరి ఈ కులగణన లెక్కలు కరెక్టా రాంగా, ఇదే అంశం మీద మనం చర్చిద్దాం. మనతో పాటు తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో అన్న, మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వే పూర్తయింది కంప్లీట్గా. సో 2-3% ఏదో తక్కువ ఉంది అన్నప్పటికీ కూడా అది కూడా కంప్లీట్ అయింది. మరి అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగ్ అంటే మరి 42% రిజర్వేషన్లు రావంట. కులగణన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతగాని మాటలు మాట్లాడుతారు. ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడడం, కనీసం లెక్కలు కూడా రావని నాకు అనిపిస్తుంది. అధికారులన్నా చెప్పేటువంటి లెక్కలని నాలే తనకు తానన్నా కనీసం తెలుసుకోవాలి. ఇంత అబద్ధం మాటలు మాట్లాడుతుందంటే 2014లో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అది అధికారికం కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోలేమని అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, 2014 సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఎస్కేఎస్ సర్వే ఉందో ఆ సర్వే లెక్కల ప్రకారం బీసీలు 51% ఉంటే మేము 56% చూపించాం. అదేవిధంగా ఓసీలు 21% ఉంటే 15%, 16% తీసుకొచ్చాం. 5% ఓసీలు తగ్గిర్రు, 5% బీసీలు పెరిగినంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ మాటల్లో 2 ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారు. నిజంగా సమగ్ర కుటుంబ సర్వేకే మనం ఓకే అని ముఖ్యమంత్రి అనుకుంటే, ఇవాళ సమగ్ర కుటుంబ సర్వేలో 2014లోనే బీసీ జనాభా హిందూ బీసీలు 51% ఉందని చెప్పారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి ఓసీలు 21% అంటున్నారో ఆ 21% ఉన్నారు, భాషలు ఉన్నారు, జైనులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, అదేవిధంగా కులాలు కూడా ఉన్నారు. అందరు కలిసి 21%. అంటే ఆ 10% ప్లస్ 51%. అంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చూస్తే బీసీల జనాభా 61% 2014లోనే. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల కాలంలో బీసీ జనాభా పెరుగుతారా తగ్గుతారా? పెరుగుతున్న జనాభా దామాష ప్రకారం బీసీ జనాభా పెరగాలి. కానీ గమ్మతైన విషయం ఏంటంటే బీసీ జనాభా ఏమో తగ్గింది, అగ్రకులాల జనాభా పెరిగింది. దీన్ని తైతక్కలు తిమ్మిని బొమ్మను చేస్తూ, తైతక్కల మాటలు చెప్తూ, కళ్ళబొల్లి మాటలు చెప్తూ, నేను ముఖ్యమంత్రి హోదాలు ఉన్నా కాబట్టి ఏది చెప్పినా నడుస్తుందనే ఒక తొండి కూతలు కూస్తున్నాడు. దానిలో భాగంగానే తప్పు లెక్కలు చెప్తున్నారు. మేము స్పష్టంగా ప్రభుత్వం పిలిచినప్పుడు వాళ్ళు ఎంత తప్పుడు లెక్కలు చూపించారో సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు మీరు పరిగణలోకి తీసుకుంటలేరు. ఓకే, రైట్, అది కరెక్ట్ కాదని మీరు అంటున్నారు. ఇలా మేమంటున్నాం 90% సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు 90% కరెక్ట్ చేసిరు అని మేము అన్నాం. అది పరిగణలోకి తీసుకుంటలేము అని అన్నారు. అది తీసుకోకపోయినా కూడా 2011లో దేశవ్యాప్తంగా జనగణన జరిగింది. దేశవ్యాప్తంగా జనగణన జరిగినప్పుడే తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,00,000 2011లో. 2011 నుంచి 2024 వరకు మొత్తం తెలంగాణ జనాభా 4 కోట్ల పైననే వచ్చింది 2011 లెక్కలు చూసుకున్నా. లేదా ఓటర్ కార్డులు చూసుకున్నా కూడా 4 కోట్ల మంది ఓటర్ కార్డులు వస్తున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా ఓటరు గణన చూసుకున్నా కూడా 4 కోట్ల మంది వస్తారు. ఏ లెక్క చూసినా కూడా తెలంగాణ జనాభా ఇలా రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటారు. ఇలా సమగ్ర కుటుంబ సర్వేలో చేల్చింది ఏంది, 3,64 లక్షల మందే ఉన్నారని చెప్తున్నారు. అంటే ఈ 30 లక్షల మంది ఎక్కడ పోయిర్రు? అంటే ఇవాళ బీసీ జనాభా 16 లక్షల మంది తక్కువ చూపించారు. 16 లక్షల మంది ఎక్కడ పోయిర్రు? అంటే ఇప్పుడున్నటువంటి బీసీ జనాభాని తక్కువ చేసి చూడడం కావచ్చు. అంటే కులగణన ఆఫ్టర్ కులగణన తర్వాత రెడ్డిలనే కాదు, అగ్రకులాలన్నింటినీ కూడా పర్సంటేజ్ పెంచడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు దీంట్లో ముమ్మాటికి మేము కుట్ర జరిగిందని చెప్పాము. మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. బీసీ కులాల లెక్కలు తీస్తామని మీరు చెప్పిర్రు, కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి మీరు తీసేది ఏందో చక్కగా తీయండి. ఇప్పుడు గుడ్డిలో మెల్లె కరెక్ట్ అన్నట్టు మీరు తీస్తున్నారు, కులాల లెక్కలు తీస్తున్నారు. ఓకే, తీసిరు. 1931 తర్వాత ఎవరు తీయలేదు, మేము తీస్తున్నామన్నారు. కానీ తీసి
ఇలా బీసీలో జనాభా ఎంత ఉందో అంత చూపించాలి కానీ మీరు కులాల గణన తీసి బీసీల జనాభా తక్కువ ఉందని చెప్తే ఎట్లా? ఇప్పుడు ఏ ఊరు చూసుకున్నా కూడా ఒక విలేజ్ని ఒక విలేజ్ని యూనిట్గా తీసుకుంటే కూడా ఏ విలేజ్లో అయినా మినిమం బీసీల జనాభా 60% ఉంటుంది ఏ లెక్కన చూసుకున్నా కూడా. మరి మీరు చివరిగా తేల్చింది ఏంది? చివరిగా తేల్చింది ఏంటంటే బీసీ జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారు. తర్వాత హిందూ బీసీలు ముస్లిం బీసీలు అన్నారు. హిందూ బీసీలు ఏంది, ముస్లిం బీసీలు ఏంది? బీసీ జాబితాలో ఉన్న కులాలన్నీ బీసీలకే వస్తాయి. మరి బీసీ కింద క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీ కింద మరి బీసీ క్రిస్టియన్స్ అని చూపిస్తారా? బీసీ ఏలో సంచార జాతులు ఉన్నారు, బీసీ సంచార జాతులను చూపిస్తారా? అంటే ప్రభుత్వం వాళ్ళు కనీసం దీని మీద కొంత అవగాహన లేదు. అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్తే వినేటువంటి పరిస్థితి లేదు. ఇలా ప్రాథమికంగా కులగణన చేసేటప్పుడే 56 ప్రశ్నలు అఫీషియల్గా వేశారు. 56 ప్రశ్నలకు మళ్ళీ సబ్ క్వశ్చన్స్ తోటి 72 ప్రశ్నలు అయినాయి. 72 ప్రశ్నలు వేయడం మూలంగా కులగణనలో నమోదు కావాల్సినటువంటి పబ్లిక్ ఇలా మీరు చూడండి, ఫోను మనం ఎవరికైనా చేస్తే కాలర్ టోన్ వస్తుంది. సైబర్ నేరగాలు ఉన్నారు, మీ కోడ్ చెప్పొద్దు, అది చెప్పొద్దు, మీ బ్యాంక్ అకౌంట్ కాజేస్తారు, అది చేస్తారని. మరి వానికి బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది, వాని భూములు ఎంత ఉన్నాయి, దాని ఆస్తులు ఎంత ఉన్నాయి, అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్ ఎంత, ఈ అన్ని 190 ప్రశ్నలు మీకు ఎందుకు? బీహార్ రాష్ట్రంలో కులగణన చేసినప్పుడు కేవలం 17 ప్రశ్నలు మాత్రమే అడిగారు. కాబట్టి అక్కడ బీహార్ రాష్ట్రంలో 100% సక్సెస్ అయింది. ఇక్కడ 56 ప్రశ్నలు వేశారు. మీరు ప్రశ్నలు అడిగి ఎన్యూమరేటర్కు శిక్షణ ఇవ్వలేదు. ఆ తర్వాత దీనివల్ల ఎలాంటి నష్టము జరగదు అని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కులగణన విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినాక 200-300 కోట్ల యాడ్స్ ఇచ్చారు పేపర్లలో, టీవీలలో. కులగణన మీద విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృతమైన ప్రచారం చేయమని మేము అడిగినాం. కనీసం ఒక పేపర్లో యాడ్ ఇవ్వలే, ఒక టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలే. ఎన్నికలు జరుగుతాయి, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. జరిగినప్పుడు ఎన్నికలలో ఓటేసే ప్రతి పౌరుడు ఓటేస్తాడు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? మీ ఓటు హక్కు వినియోగించుకోండి, మంచి సమాజాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి అని చెప్పి గోడల మీద రాతలు రాస్తుంది, పోస్టర్లు వేస్తుంది, వాళ్ళ బ్యానర్లు పెడుతుంది, టీవీలలో యాడ్ ఇస్తుంది, పేపర్లలో యాడ్ ఇస్తుంది, విస్తృతంగా చేస్తుంది. కనీసం ఇంత పెద్ద కులగణన జరిగినప్పుడు ఒక్క పేపర్లో ఎందుకు యాడ్ ఇవ్వలే? అసలు కులగణన జరిగినప్పుడు 2014లో కేసీఆర్ గారు కులగణన చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? నా ఇంట నేను ఉంటా, మీ ఇంట మీరు ఉండండి. దుబాయ్లో ఉన్నాడు కానీ, బొగ్గుబాయిలో ఉన్నాడు కానీ ఎవరైనా తెలంగాణలో ఎవరింట వాళ్ళు ఉండాలి అని చెప్పిండు. మరి కులగణన జరిగినప్పుడు ఒక పెద్ద విస్తృతమైనటువంటి ఒక ప్రభుత్వానికి ఒక ప్రియారిటీ అంశమైనప్పుడు ఒకే రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, గవర్నరు, మొత్తం ప్రభుత్వం అధినేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు ఒకటే రోజు చేసుకోలే కులగణన? ఓడు 15 రోజులకు చేసుకున్నాడు, ఓడు 2 నెలకు రోజు చేసుకున్నాడు. అసలు నిన్న కొంతమంది ఇంకా మంత్రులు కులగణనలో పాల్గొనలేదు. కాబట్టి కులగణన చేసేటప్పుడే మేము వాళ్ళే చెప్తున్నారు, మేము రాహుల్ గాంధీ చేయమన్నందుకే చేసినాం, రాహుల్ గాంధీ తినమంటేనే తింటారా? రాహుల్ గాంధీ పడుకోమంటేనే పడుకుంటారా? అంటే మీకు ప్రభుత్వానికి ఒక వ్యక్తిత్వము, విధానము, ఒక పాలసీ, ప్రజల యొక్క ఆకాంక్షలు అర్థం కావా? అంటే ప్రభుత్వ పెద్దలేమో ఓవరాల్గా చూసుకుంటే 50 రోజుల పాటు మేము ఈ కులగణన సర్వే అనేది చేసినాం. సో 70కి పైగా ప్రశ్నలు చాలా పారదర్శకంగా చేశామంటారు కదా. మరి మీరేమో అసలు తప్పుల తడక అనేసి అంటారు. మరి ఏది వాస్తవం? అంటే ప్రభుత్వానికి ఇందులో చిత్తశుద్ధి లేదు, మొదటిది. రెండోది ఇక్కడ ఒక కుట్ర ఉంది. ఇదేంటంటే బీసీల జనాభా కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ చేసినప్పుడు ఏ ఊరు చూసుకున్నా 60-70% వచ్చింది. అది పట్టణ ప్రాంతంలో వచ్చేవరకల్లా పట్టణ ప్రాంతాల్లో కూడా బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీల పాపులేషన్ తక్కువ ఉంటుంది, అగ్రకులాల పాపులేషన్ కూడా తక్కువ ఉంది. అగ్రకులాలు చాలామంది గ్రీన్ కార్డు కోసం అమెరికాలో కొట్లాడుతున్నారు. ప్రపంచ దేశాల్లో అగ్రకులాలు వెళ్ళిపోయారు. ఉన్నోడల్లా ఫామ్ హౌజ్లో, పాలి హౌజ్లో, లేకపోతే ఇంకెక్కడనో ఉన్నారు. వాళ్ళు కులగణనలు ఏం పాల్గొనలే. కానీ ఇక్కడ కూడా బీసీల జనాభా విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే 60 నుంచి 2014 సమగ్ర కుటుంబ సర్వేలో 61% వచ్చిన బీసీలు 10 సంవత్సరాల తర్వాత 65-70% వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంత జనాభా బీసీలో ఉంటే ఈ పిడికెడు శాతం లేనోళ్ళు రాజకీయ అధికారం ఎట్లా ఉంటారు? బీసీలలో ఒక రెవల్యూషన్ వస్తుంది, బీసీలలో ఒక సామాజిక విప్లవం వస్తుంది, తిరుగుబాటు మొదలవుతుంది అనేది ఒక కోణం. రెండోది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ఉదాహరణకు ఇప్పుడు ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఉంది.
ఈవెన్ అగ్రకులాలకు కూడా వాళ్ళ జనాభా కంటే 1% ఎక్కువనే రిజర్వేషన్ ఉన్నాయి. రేపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రకులాల జనాభా తగ్గితే రేపు మాలాంటి వాళ్ళం హైకోర్టుకు పోయి కేసేసి అయ్యా వాళ్ళ జనాభానేమో 8% ఉంది, రిజర్వేషన్లు 10% ఉంది. రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మొత్తం జనాభాలో అందులో పేదరికం ఎంత శాతం ఉన్నారు, పేదరికం ఎంత శాతం ఉన్నారో నిర్ధారించి దాని ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వమని చట్టం చేశారు పార్లమెంట్లో. అట్లాంటి రిజర్వేషన్లు గుండు గుత్తగా వాళ్ళు ఉన్నదానికంటే అదనంగా ఇస్తున్నారని చెప్పి మాలాంటి వాళ్ళం కోర్టులలో సవాల్ చేస్తారని వాళ్ళ అగ్రకులాల రిజర్వేషన్లు కాపాడడం కోసమే బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారు. కాబట్టి ఇందులో స్పష్టంగా మీరు చేసినటువంటి విధానం కానీ మీరు వివరించినటువంటి తీరు కానీ మీరు ఒకవైపు పారదర్శకంగా చెప్తూ ఇంకొక వైపు దాన్ని పట్టించుకోకుండా దానికి ఒక నోడల్ ఏజెన్సీ లేకుండా కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా మేము మొన్న కూడా రెండోసారి అడిగినాం. రెండోసారి అవకాశం ఇస్తున్నారు కదా, మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎవరంటే వాళ్ళకి అది అయ్యేది కాదు. ఎక్కడైతే తక్కువ సెన్సెస్ జరిగిందో, ఎక్కడైతే కులగణన తక్కువ శాతం జరిగిందో, ఇప్పుడు ఉదాహరణ గ్రామీణ ప్రాంతాల్లో 99% జరిగింది, మున్సిపాలిటీలు వచ్చే వరకల్లా 80% జరిగింది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 40 నుంచి 50% జరిగింది. ఈ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మున్సిపాలిటీ ప్రాంతాల్లో తక్కువ పర్సెంటేజ్ వచ్చినటువంటి పట్టణ ప్రాంతాలలో మళ్ళీ ఇంటింటికి తిరిగి సర్వే చేయండి అని చెప్పినాం, చేయలే. సో మీరు బీహార్లో సర్వే చేస్తే 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఇంటింటికి తిరిగి సర్వే చేశారు, తర్వాత వలసపోయినటువంటి వాళ్లకు, తర్వాత ఇది మైగ్రేషన్లు ఉన్నటువంటి వాళ్లకు, ఇతర దేశాలు ఉన్నటువంటి వాళ్లకు ఆన్లైన్ ద్వారా సర్వే చేశారు. ఆ తర్వాత ఎక్కడికక్కడ 3వసారి మళ్ళీ స్కూళ్ళల్లో, తర్వాత మున్సిపాలిటీలలో, చౌరస్తాలలో ఎక్కడికక్కడ ఆన్లైన్ అది కులగణన ఫారాలు అందుబాటులో పెట్టారు. పగడబందిగా చేశారు. అక్కడ ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. ఇక్కడ ఎవరు ఆరంభ శూరత్వం తప్ప మళ్ళీ పట్టించుకున్నోడు లేడు. కాబట్టి సరే ఇప్పుడు మీరు కులగణన మేము చేసినాము అని చెప్పి అంటున్నారు, అంతటితో ఆగితే అయిపోతుంది. మళ్ళీ వంగబెట్టి గుద్దుతా, ఇలా నిలబెట్టి తొక్కుతా అంటే ఏంటిది? అది చేసి వంగబెట్టి గుద్దాలంటే నిన్నే గుద్దాలి. నువ్వు చేసిందే తప్పు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేయకుండా అవతలను వంగబెట్టి చర్చకు రా, నేను దేనికైనా రెడీ. మీరు చేసినటువంటి లెక్కలు తప్పని నేను నిరూపిస్తా. ఎవరైనా వస్తారా? నిజంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఎక్కడికి దారితీస్తాయి? సో 60% మంది ఉంటున్నటువంటి బీసీలని ఆ రకంగా కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఎందుకంటే సో లెక్కలు తప్పు అని ఒప్పుకుంటే సో మీకు 42% రిజర్వేషన్స్ రావు, ఒప్పుకుంటే వస్తాయి. సో తప్పన్న వాళ్ళందరినీ కూడా ఉంగబెట్టి గుద్దుతా, ఇట్లాంటి మాటలు అసలు ఎక్కడికి దారితీస్తాయి అన్న? ఇప్పుడు 3 ఏళ్ళు ఆగితే ఎవరు వంగబెట్టి గుర్తారో ఎవరు అర్థమవుతుంది. మళ్ళీ సాధారణ ఎన్నికలు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు వంగబెట్టు కాదు కదా, పాతాళంలోకి దుక్కేస్తారు. అప్పుడు అర్థమవుతాయి. ఇప్పుడు నోరు ఉంది కదా, మైక్ ఉంది కదా, ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నేను అట్లా మాట్లాడతాను, ఏది పడితే అది మాట్లాడితే నడవదు. తెలంగాణ సమాజము మరలబడి కొట్లాడి తిరగబడేటువంటి తత్వం ఉన్న సమాజం. నాజీలను, నవాబులను, రజాకార్లను పైజాముడిన దాకా పరుగులు దించినటువంటి చరిత్ర తెలంగాణ సమాజానికి ఉంది. తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనేస్తే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతమందిని చూసిరు, ఎంతమంది తిరుగుబాటు చేసిరు. ఈ తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడిదారులను తరిమి కొట్టలేదా? అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి ఇవాళ కాసిం రజ్జు లాంటి వాళ్ళని రజాకార్లను తరిమి కొట్టలేదా? అదేవిధంగా నక్సల్బరీ ఉద్యమం చేసి భూస్వాములను పెట్టుబడిదారులను తరిమి కొట్టలేదా? ఇవాళ మీరు ఉన్న ఫలంగా కోరుకున్న ప్రభుత్వం కాదు ఇది. ఏదో ఈయన మంచే లేడు, ఈయన కావాలని ఆల్టర్నేటివ్ ఉందని చెప్పి ఓ దొంగ బదులు ఇంకో దొంగ అన్నట్టు, చిన్న దొంగ పెద్ద దొంగ, ఈడు కాకపోతే ఆడు కాకపోతే వీడు అన్నట్టు వేసిరు. గుడ్డెద్దు చేలబడ్డట్టు వచ్చింది. దాన్ని నిలుపుకొని హుందాతనంగా మాట్లాడాలి, లెక్కలు కరెక్ట్ మాట్లాడాలి, ఓ పద్ధతిగా ఉండాలి. ప్రజలు ఏమనుకుంటుర్రు, వాళ్ళకి ఏం చేస్తే నిజంగా వాళ్ళకు న్యాయం జరుగుతుందని ఆలోచించాలి తప్ప నేను వంగబెట్టి కుదురుతా, లేకపోతే వాడు తప్పు చెప్తుండు వీడు తప్పు చెప్తుండంటే అది కరెక్ట్ కాదు. ఇక 3.5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సాధారణ ఎలక్షన్స్ పక్కన పెడితే స్థానిక ఎలక్షన్స్ ఉంటాయి. సో పంచాయతీ ఎలక్షన్స్. సో మీ కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో, బీసీ డిక్లరేషన్ విషయంలో అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే కామారెడ్డి డిక్లరేషన్ చేసి 42% రిజర్వేషన్ కల్పించే స్థానిక ఎలక్షన్స్కి పోతామన్న ఒక భరోసాని, ఒక హామీని బీసీ నాయకులకు ఇచ్చారు. బీసీ బిడ్డలందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పిండ్రు అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు.
మరి ఇప్పుడు వాళ్ళు మాట తప్పడాన్ని ఎట్లా చూస్తారు? కులగణన చేసేసినాం మేము, అయిపోయింది అంటున్నారు. తీర్మానాల వరకే ఉంది, చట్టం చేయట్లేదు. సో దీన్ని ఎట్లా చూస్తారన్న? కులగణన విషయంలో చట్టం చేయాల్సిందే. సరే, ఇక మీరు కరెక్ట్ లెక్కలు చేయలేదు, సరే చేసిన కాడికి చేసి అయిపోయింది. రేపు 12వ తారీఖు నుంచి అసెంబ్లీ సెషన్ నడుస్తుంది కాబట్టి అందులో చట్టం చేయాలి. విద్యా ఉద్యోగాల అదేవిధంగా రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లకు చట్టం చేసి కేంద్రాన్ని పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ చట్టం అనేది ఇప్పటికైనా లీగాలిటీగా మంచి శాస్త్రీయమైనటువంటి డేటాతోటి చిత్తశుద్ధితోటి బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుంది, బీసీ బిడ్డలు ఉద్యోగాల్లో విద్యలో రాజకీయ రంగంలో రాలేకపోతున్నారు కాబట్టి వీళ్ళకు రావాలి అనే ఒక సంకల్పంతో చట్టం చేయాలి. లేకపోతే తూతూ మంత్రంగా చేసి హడావిడి చేసి మొన్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టాడు. ఒకరోజు అసెంబ్లీ సమావేశం పెట్టాడు. అసెంబ్లీ సమావేశం ఎందుకు పెడుతుండో సాయంత్రం దాకా కొని తెలియదు. ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే మళ్ళీ పొద్దున 10 నుంచి 11 గంటల వరకు క్యాబినెట్ అసెంబ్లీలోనే. ఆ తర్వాత అసెంబ్లీ ఏం జరిగింది? ఆ రోజు 10 నుంచి 11 ఒకటే గంట క్యాబినెట్లో చర్చిద్దామంటే అది 1 గంటలో తేలిపోయేటువంటి సమస్య కాదు. కోట్లాది మంది జీవితాల గురించి, కోట్లాది మంది బతుకుల గురించి 1 గంటలో తేలేటువంటి సమస్యనా? అంటే అనుభవం లేక గాయపడి గందరగోళానికి గురై కనీసం సబ్జెక్టు ప్రిపేర్ కాకుండా 1 గంట పోయి అసెంబ్లీ స్టార్ట్ కాగానే అసెంబ్లీ చరిత్రలోనే మాది క్యాబినెట్ నడుస్తుంది, వాయిదా వేయండి అని చెప్పి వాయిదేసి మళ్ళీ సభ నడుపుతుంది. నేనేమంటున్నా, ఇట్లాంటి కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా బీసీ కులగణన కావచ్చు, ఇట్లాంటి విషయాలలో కనీసం 1 వారం రోజులు చర్చించి అధికారులతో రివ్యూ పెట్టి ప్రజా సంఘాలతోటి చర్చలు పిలిచి మేధావులతోటి అభిప్రాయాలు తీసుకొని పకడ్బందీగా పోతే ఏమైంది? ఇవాళ ఢిల్లీకి ఇప్పటికి 100 సార్లు పోయినావు కదా, ఢిల్లీకి పోవడానికి ఏమో టైం దొరుకుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీల విషయంలో చర్చించడానికి గంటే సరిపోతుందా? సో ఈ బీసీ కులగణనకు సంబంధించి ఈ అంటే చేయకముందు, ఈ కులగణన చేయకముందు బీసీ నాయకులతో కావచ్చు, ఉద్యమకారులతో కావచ్చు, వీళ్ళందరితోటి ఏదో చర్చించిండు, సమావేశాలు నడిచాయి అంటున్నారు. నిజంగా మీరు గవర్నమెంట్కి చెప్పింది ఏంటి బీసీ కులగణన విషయంలో? ఇప్పుడు గవర్నమెంట్ ఫాలో అయింది ఏంటి? ఇప్పుడు మొదటగా ఏం చేసిండు, కులగణన స్కిప్ చేసేసి స్థానిక ఎన్నికలకు పోవాలని చెప్పి సెక్రటరీలో మీటింగ్ పెట్టి జానారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని ప్లాన్ చేసుకున్నాడు. కానీ నేను హైకోర్టులో కేసు వేసిన. ట్రిపుల్ టెస్ట్ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నాడు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదని చెప్పి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారు బెంచు ఇలా ట్రిపుల్ టెస్ట్ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి వారు జడ్జిమెంట్ ఇచ్చారు. అప్పుడు అనివార్యంగా ఇలా కులగణన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 60 రోజుల సమయం అడిగారు హైకోర్టుని. ఆ తర్వాత 60 రోజుల నుంచి మళ్ళీ 90 రోజులు పోయింది. ఆ 90 రోజుల నుంచి కులగణన పోయినప్పుడు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము స్వయంగా కలిసి, అన్న ఇది కులగణన విషయంలో చాలా సీరియస్గా చేయాలి, బీహార్ రాష్ట్రంలో ఎట్లయితే చేసారో అట్లా చేయాలి, దీనికి ఒక నోడల్ ఏజెన్సీని పెట్టాలి, ఆ తర్వాత మేధావులతోటి ఒక నిపుణుల ఎక్స్పర్ట్స్ తోటి ఎమినెంట్ పర్సనాలిటీస్ తోటి ఒక బీసీ ఉద్యమకారులతోటి ఒక సలహా మండలి వేసేసి ప్రభుత్వ అధికారులు ఈ సలహా మండలి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల్ని ఏ క్వశ్చన్స్ అడగాలి, ఆ తర్వాత ఈ కులగణన విషయంలో ప్రజల నుంచి ఎట్లా సానుకూలత వస్తుంది దాని మీద ఇలా మాట్లాడి దీన్ని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే తప్పకుండా చేస్తామన్నాడు. తర్వాత మర్చిపోయింది. దాని ఫలితమే ఇవాళ తప్పుల తడక అని చెప్పి మేము ఆందోళన దిగి ఆ పేపర్లు తగలబెట్టడం జరిగింది. కాబట్టి మీరు చేసే అటువంటి పని చిత్తశుద్ధితో చేస్తే మేము సంపూర్ణంగా సహకారం చేస్తాం. మా జాతికి న్యాయం జరిగినప్పుడు, బీసీలకు మేలు జరిగినప్పుడు రాజకీయ కోణంలో మేము ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాకు పార్టీ లేదు, రేపు ఓటు వేయించుకోవడానికి మాకు గుర్తు లేదు. అధికారంలోకి రాకముందేమో హామీల భరోసాలు చాలా ఇచ్చిండ్రు బీసీ నాయకులను ఉద్దేశించి, బీసీ బిడ్డలను ఉద్దేశించి. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చడం, సో ఇప్పుడేమో చట్టం చేయడం సాధ్యం కాదు అనేసి అంటున్నారు. సో పార్టీ పరంగా మాత్రమే మేము రిజర్వేషన్ కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఒక పార్టీ పరంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పరంగా మాత్రమే సీట్లు ఇస్తే మరి మిగతా పార్టీలు పార్టీ పరంగా ఇస్తనేది తెలివిలేని ముచ్చట. పార్టీ పరంగా ఇస్తాము అనేది నిజంగా రాజకీయంగా కనీసం వార్డు మెంబర్ కూడా మాట్లాడినటువంటి విషయ పరిజ్ఞానం లేని మాట అలా. పార్టీ పరంగా ఇచ్చేది ఏంది? అసలు నువ్వు పార్టీ పరంగా 42% ఇవ్వకున్నా కూడా క్షేత్రస్థాయిలో బీసీలు తమకు తాముగా గ్రామీణ ప్రాంతాల్లో 60% గెలుస్తారు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా 60% గెలుస్తారు.
లోకల్ బాడీ ఎన్నికల్లో. అంటే పార్టీ కానీ పరంగా ఇస్తే పార్టీ సాధ్యాసాధ్యాలు ఎట్లా పార్టీ ఉంటాయి? పరంగా ఒక దగ్గర నువ్వు ఒక బీసీకి ఇచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా బీసీలకి ఇస్తారని నమ్మకం ఏంది? ఇప్పుడు పోటీ అనేది ఇద్దరు సమానుల మధ్యన పోటీ జరగాలి. కానీ ఎప్పుడు జరుగుతుంది ఇద్దరు సమానుల మధ్యన పోటీ? రిజర్వేషన్ ఉంటే ఇద్దరు సమానుల మధ్యన పోటీ జరుగుతుంది. ఉదాహరణకు ఎస్సీ రిజర్వేషన్ ఉందనుకో, ఎమ్మెల్యేలు ఇద్దరు ఎస్సీలే నిలబడతారు, గెలిస్తే ఒక ఎస్సీ గెలుస్తాడు. ఈ బీసీలలో కూడా స్థానిక సంస్థల్లో కూడా ఒక జెడ్పీడీసీగా నిలబడితే, ఉదాహరణకు ఒక ఇబ్రహీంపట్నం జెడ్పీడీసీగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ఇచ్చింది, కానీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఒక ఓసీకి ఇస్తుంది, డబ్బులు ఉన్నటువంటి ఒక ఓసీ అగ్రవర్ణాలకు ఇస్తుంది. అప్పుడు ఇద్దరు సమానుల మధ్యన పోటీ జరుగుతుందా? జరగదు. ఎప్పుడైతే డబ్బు ఉన్నటువంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తే గెలుస్తారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల యొక్క లక్ష్యం ఏంది? ఒకటి, ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి. రెండు, సమానుల మధ్యన పోటీ జరిగి ఒక సామాన్యుడు చట్టసభలో అడుగు పెట్టాలనేది రిజర్వేషన్ లక్ష్యం. ఇది ఆలోచించకుండా అసెంబ్లీ సమావేశం పెట్టి గాంధీ భవన్లో ప్రకటించాల్సినటువంటి 42% టికెట్లని అసెంబ్లీలో ప్రకటిస్తున్నాడు. అసెంబ్లీ ఏమన్నా గాంధీ భవన్ అనుకుంటారా? నీకు 42% టికెట్లు అంటే గాంధీ భవన్లో ప్రకటించాలి. తర్వాత 42% టికెట్ ప్రకటిస్తాను మళ్ళీ ఎందుకు మళ్ళీ చట్టం చేయాలంటున్నారు? అంటే రోజుకొక మాట, పూటకొక నిర్ణయం తీసుకుని గందరగోళమైన పరిస్థితుల్లో దీని మీద పూర్తిగా అధ్యయనం చేయకుండా మాట్లాడేటువంటి మాటలు మనకు స్పష్టంగా కనపడుతుంది. సో ఈ రకంగా వ్యతిరేకత వచ్చినప్పుడు, లేదంటే ఈ బీసీ మూమెంట్ కొంత రేజ్ అయినప్పుడు, సో మళ్ళీ కమిషన్ని కూడా ఏర్పాటు చేశారు, డెడికేషన్ కమిషన్ని. సో ఆ కమిషన్ని ఎట్లా చూస్తారు? ఆ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని, దాని ద్వారా ఏమన్నా న్యాయం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా బీసీకి? బీసీ కమిషన్ ఏర్పాటు చేసిండు ఫస్ట్. బీసీ కమిషన్ ఏర్పాటు చేయగానే కోర్టు పోగానే మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. అంతవరకు ఓకే, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ఓకే. కానీ ఈ కులగణ జరిగేటువంటి ప్రాసెస్లో పట్టించుకోలేం. మేమే స్వయంగా వినతిపత్రాలు పట్టుకొని సిఎస్ గారికి ఇచ్చాము, ప్లానింగ్ సెక్రటరీ గారికి ఇచ్చాము, మినిస్టర్లకు ఇచ్చాము. అయ్యా ఈ తప్పులు జరుగుతున్నాయి, ఇట్లా తప్పులు జరిగితే కొండనాలికకు మందేస్తే వెనకటి కోడు ఉన్ననాలిక కూసిపోయిందట. మీరు బీసీల జనాభా మీరు ఎక్కువ చేసి చూపించడం పక్కన పెట్టు, కానీ ఈ విధంగా మీరు కులగణన చేస్తే బీసీల జనాభా తక్కువ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిని చేస్తే బీసీ కులాల లెక్కలు తేలేయని చెప్పి మేము రిటర్న్గా రాసి ఇచ్చినాం. మీకు రిజర్వేషన్, ఈ 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో కూడా గవర్నమెంట్ వెనకడుగు వేయడంలో సో కొంత ఆంతర్యం అయితే కనిపిస్తుంది. అంటే కేవలం రాజకీయంగా ఎదుగుదల కోసమే బీసీ బిడ్డల, అంటే బీసీ నాయకులంతా కూడా ఉద్యమ బాట పట్టిరు, పోరాటాలు చేస్తున్నారు. సో దీంట్లో అనగదొక్కడానికే ఈ ఎత్తుగడ, ఈ కుట్ర అనుకోవచ్చా? ఇప్పుడు విద్య, ఉద్యోగ, ఆర్థికంగా ఎదగడానికి అయితే కాదు, కేవలం రాజకీయంగానే అని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. ఇప్పుడు రాజకీయంగా ఎదగాలనుకుంటే మేము రాజకీయ పార్టీలు ఉంటాం, ఉద్యమ సంఘాలు ఎందుకు నడుపుతాం? రాజకీయంగా ఎదగాలనుకుంటే మాకేం అడ్డా? ఇప్పుడు మా ఎమ్మటి తిరిగినటువంటి, మేము విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు మా ఎమ్మడి తిరిగినటువంటి విద్యార్థి నాయకులు రాజకీయ పార్టీలు తిరిగి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది విప్పులు అయ్యారు, కొంతమంది మినిస్టర్లు అయ్యారు. అదేవిధంగా ఈరోజు మా ఉద్యమంలో పనిచేసి మాతో పాటు తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ ఎంపీలు అయ్యారు, తర్వాత రాజకీయంగా ఎమ్మెల్సీలు అయ్యారు, ఎంతోమంది చట్టసభల్లో అడుగుపెట్టారు. మేము రాజకీయంగా పోదలుచుకుంటే, మేము పదవుల కోసం పెదవులు మూసుకోదలుచుకుంటే మా కాళ్ళ దగ్గరికి వస్తాయి పదవులు. అది కాదు కదా, మా జాతికి ఏం అన్యాయం జరుగుతుంది, చారిత్రాత్మకంగా ఎవడెవడు ఎక్కడెక్కడ అన్యాయం చేస్తుర్రో ఆ అన్యాయం చేసిన దాన్ని మేము ఎత్తి చూపుతూ దాన్ని సరిచేయాలంటున్నాం తప్ప మీ ప్రభుత్వాన్ని ఉన్న ఫలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హటావు, బీసీకే బచావు అని మేము అంటలేము కదా. ఇక్కడ ప్రభుత్వం యొక్క విధానం చిత్తశుద్ధితో పనిచేయాలి. మేము బీసీలు అయినందుకే కదా. మరి ఏం చేసిరు? ఇలా మీరు బీసీలకు అన్యాయం చేసిరు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు నిలబడలే వీళ్ళు, ఒకే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలను నిలబడ్డారు. ఏమైంది? ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా, ఏ ముఖ్యమంత్రి కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయలే, కానీ ముఖ్యమంత్రి గారు 3 జిల్లాలు తిరిగింది. 3 జిల్లాలు తిరిగినా కూడా ఇలా ఈయన వంగబెట్టి గుద్దుతున్నాడు కదా, ఆడ పండబెట్టి తొక్కితే పాతాళంలో పోయింది కాంగ్రెస్ అభ్యర్థి, బీసీలంతా కలిసి. అంటే వాళ్ళ గెలుపు వెనకాల కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పెద్దలు ఉన్నారంట. ఇప్పుడు బీసీ అభ్యర్థి బీసీ వాదంతో పోతే మాకు వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ లేడు, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ లేడు,
గీ గుర్తు కోటేయమని చెప్పేటోడు లేడు. అయినా కేవలం బీసీ వాదంతో ప్రసన్న హరికృష్ణ అని ఒక బీసీ బిడ్డ నిలబడితే 60,450 ఓట్లు వచ్చినాయి స్వచ్ఛందంగా. ఇంచుమించు ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్తో ఈక్వలెంట్ ఒక 4-5 ఓట్ల తేడాతో వచ్చింది. వాళ్ళు ఇప్పుడు లిక్కర్ వంచి డబ్బులు వంచి అధికారాన్ని ఒకరు కేంద్రంలో ఉన్నారు, ఒకరు రాష్ట్రంలో ఉన్నారు. కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు, రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి ప్రచారం చేశారు. ఊరూరికి వాళ్ళ పార్టీ క్యాడర్ ఉంది, ఎంపీడీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ సావు తప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచారు. మరి ఇది కాదా బీసీల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకకు ఇది ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనం కాదా? దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ పూల రవీందర్ గారు, ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గారు, అదేవిధంగా మేము మద్దతు తెలిపినటువంటి మల్క కుమరే గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఓటు పోలరైజేషన్ అయిపోయి బీసీ వాదంతో ఇలా 1000 ఓట్లు రావడంతో భయపడిపోయి ఇలా ఫస్ట్ టైం ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు 10వ తారీఖు ఫస్ట్ టైం అగ్రకులాలు లేకుండా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు లేకుండా భయపడి బీసీ వాదంతో భయపడిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీ 3కి అవకాశం వస్తే 3 ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీకి ఇచ్చింది. చివరికి సిపిఐ పార్టీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక బీసీకి అవకాశం ఇచ్చింది. 5 ఎమ్మెల్సీలు 5 బీసీ ఎస్సీ ఎస్టీలే తప్ప ఒక రెడ్డి లేడు, ఒక అగ్రకులపు లేడు. అంటే బీసీ వాదం ప్రజల్లో ఎంత కింది స్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు ఎంత వాదం బలంగా పోయిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కానీ గవర్నమెంట్ మాత్రం తీర్మానం మాత్రమే మా తరపున చేస్తాం, ఆ తర్వాత మేము కేంద్రానికి పంపిస్తాం. తీర్మానం చేస్తే తీర్మానాన్ని తీసుకుపోయి మళ్ళీ చెత్తబుట్టలేస్తాం. తీర్మానం కాదు. మేము చెప్తున్నాం బీసీలు అంటే మీరు ఏందో వీళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీలను వాడుకొని ఏరు దాటక ముందు కోవడం ఏరు దాటినాక బోవడం అయిన చందంగా ఇలా బీసీలను మోసం చేయాలని చూస్తే మాత్రం ఇలా ఒకప్పటి బీసీలు కాదు, ఇప్పటి బీసీలు చైతన్యంతో కూడుకున్నటువంటి బీసీలు. యువకులలో కూడా బీసీ వాదం బలమైన బీసీ వాదం పోయింది. మీరు తీర్మానాలు చేస్తా అని చెప్తే ఎవ్వడు మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. చట్టం చేయాలి. ఈ చట్టము చేసి అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీ పోయి ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర కూర్చొని ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రావాలి. అట్లయితేనే నమ్ముతారు. లేకపోతే ఇక్కడ గల్లీలో ఉన్న కాంగ్రెస్ని ఢిల్లీలో ఉన్న బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. వీళ్ళని ఎక్కడికక్కడ మళ్ళీ బీసీలను మోసం చేసి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేయాలని చూస్తే మాత్రం ఈ 2 పార్టీ గల్లీలోని అటు ఢిల్లీలోని ఎట్టి పరిస్థితులు ఇద్దరిని వదిలిపెట్టేది లేదు. బీసీలు తిరగబడితే ఖచ్చితంగా వాళ్ళ పని పట్టడం ఖాయం. మరి మొన్న చేసినటువంటి లెక్కల్లో చూస్తే 56% సో బీసీలు ఉన్నారు, అందులో 10% ముస్లిం బీసీలు ఉన్నారు అనేసి అంటారు. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పిన మాటలు వింటే 10% ముస్లిం బీసీలు ఉంటే కలుపుకుంటే మాత్రం మేము ఒప్పుకోము అనేసి. మరి ఇన్ని ట్విస్ట్ల మధ్యలో సాధ్యాలు ఎట్లా ఉంటాయి అనుకుంటారు? నిజంగా మరి ఇది కూడా ఒక ట్విస్ట్ అంటారా? ఇప్పుడు మేడం ఇక్కడ నిజంగా బీసీల జీవితాలతోటి వీళ్ళిద్దరు ఆడుకుంటారు. బీసీలను బలిపీఠం ఎక్కియాలని చూస్తారు ఇద్దరు. బీసీలను రాజకీయంగా ఈ బలిపశువులు చేయాలని చూస్తున్నారు. బిడ్డ మేము బలిపశులం కాదు. ఇద్దరు తొండి లెక్కలే తొండి మాటలే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నేను ఇంతకుముందే చెప్పినట్టు ముస్లిం బీసీలు హిందూ బీసీలు అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? బీసీ జాబితాలో ఉన్నోడు మొత్తం బీసీలు అనాలి కదా. ఎందుకు డివైడ్ చేసిర్రు అంటే నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టుంది. అదేవిధంగా బండి సంజయ్ గారు చెప్తున్నావు కేంద్ర జాబితా ఉంది, 2367 కులాలు ఉన్నాయి కేంద్ర జాబితాలో. అందులో కేంద్ర జాబితాలో 27% రిజర్వేషన్ అమలవుతున్నాయి. అందులో ముస్లింలు లేరా? అందులో ముస్లింలు ఉన్నారు కదా. బీసీ జాబితాలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా కొన్ని 18 కులాలను కలిపాడు బీసీఈలో. అంతకుముందు బీసీబీలో లద్దాపులు, షేకులు, దూదేకోళ్ళు, పింజరోళ్ళు, ఎలగొడ్లోళ్ళు అందులో ముస్లింలు ఉన్నారు కదా బేసిక్గా. కాబట్టి మీరు తప్పించుకోవడానికి దొంగ మాటలు మాట్లాడి బీసీలకు పంగనామాలు పెట్టడానికి మాత్రమే ఇట్లాంటి లపంగి మాటలు మాట్లాడుతారు. ఈ మాటలు మాట్లాడితే బీసీ సమాజం ఏమూకోదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఎవడు మాట్లాడడం మేము ఒక ఆయన లౌకికవాదం అంటాడు, ఇంకొక ఆయన మతవాదం అంటాడు. ఈ లౌకికవాదం మతవాదం కాదు. మా బతుకుల గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, మేము ఎదగడానికి ఏం ప్రణాళికలు చేస్తారు, మా ఓట్లతోటి
పార్లమెంట్కి పోతారు, మా ఓట్లతోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, మా ఓట్లతోటి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అవుతాడు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అవుతాడు, బీసీలను జెండాలు మోయించుకుంటారు. బీసీల విషయంకి వచ్చే వరకల్లా అన్ని పనికిరాని మాటలు మాట్లాడి తప్పించుకుంటారా? అంటే నువ్వు గిచ్చినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అని అంతే కదా. చేస్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ అధికారుల నడుమ బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా అన్న? జరగాలే, జరిగి తీరాలే. జరగకపోతే మంచి అవకాశం మాకు. రేపు మా బీసీ సమాజానికి చెప్తాం, గ్రామీణ ప్రాంతాలకు పోతాం, ఈ పార్టీలు మన పార్టీలు కావు, మన బతుకులకు కనీసం వాళ్ళు మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి. కానీ బీసీలు సర్పంచులు ఎంపీటీసీలు అయితే కూడా ఓర్వలేకపోతున్నారు. మనం ఎంపీటీసీ సర్పంచులు కూడా కావద్దట, రాజ్యం మొత్తం వాళ్ళ చేతులు ఉండాలట, అధికారం వాళ్ళ చేతులు ఉండాలట. మన తాత మన అయ్య ఎట్లయితే వాళ్ళ దగ్గర గులాంగిరి చేసిండో, రాజకీయ పాలితులు ఉన్నారో, మనం కూడా పాలితులుగా ఉండాలి తప్ప పాలకులు కావద్దట. మన గురించి ఆలోచించినటువంటి పార్టీలు మనకు అవసరమా, తీసి బొందబెట్టండి అని చెప్తాం. అప్పుడు ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం వీళ్ళ సంగతి. కాబట్టి మర్యాదగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా చట్టం చేయాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యతగా తీసుకొని అంబర్పేటలో 6 సార్లు గెలిచిండు. బీసీలు లేనిదే కిషన్ రెడ్డి గారు గెలిచారా? సికింద్రాబాద్లో 2 సార్లు గెలిచిండు. బీసీలు ఓట్లు లేనిదే కిషన్ రెడ్డి గారు గెలిచారా? మేము ఓట్లు వేస్తేనే కదా మీరు కేంద్ర మంత్రులు అయ్యేది. మరి మా గురించి ఆలోచించినప్పుడు రేపు ఎట్లయితారో మేము చూడమా? రేపు రారా మా చేతులకు? ఆకాశంలో తిరుగుతారా? రేపు ఓట్ల రాజకీయాలు మళ్ళీ వస్తారు కదా. కాబట్టి ప్రజాక్షేత్రం తెలుసుకుంటాం వాళ్ళ సంగతి. సో మొన్న జరిగినటువంటి కులగణన లెక్కల్లో సో బీసీలను తగ్గించడాన్ని, సో అగ్రకులాలను పెంచి చూపించడాన్ని ఎట్లా తీసుకుంటారు? ఎవరికి మేలు జరిగింది అనుకుంటారు, ఎవరికి నష్టం జరిగింది అనుకుంటారు? ఇప్పుడు ఈ కులగణన విషయంలో స్వతహాగా వాళ్ళ యొక్క ఇది పేరుకే బీసీ కులగణన, కానీ జరిగింది అగ్రకులగణన జరిగింది. అగ్రకులాల గణన జరిగింది. బీసీ కులగణన పేరు మీద ఓసీలు ఎక్కువ ఉందని చూపించారు. అయినప్పటికీ వీళ్ళ లెక్కలు, వీళ్ళు బీసీ జనాభా 60% ఉందనగానే 60% మా వాళ్ళు ఉండరు, లేదా 46% ఉన్నారు అని చెప్తే మా వాళ్ళు తక్కువేం కాదు. రేపు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేసినప్పుడు బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేస్తాం. వాళ్ళు చేసినప్పుడు తెలుస్తారు. లేకపోతే రేపు బీసీలకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చినప్పుడు బరాబర్ పర్ఫెక్ట్గా శాస్త్రీయంగా సైంటిఫిక్గా లెక్కలు తీస్తాం కదా, అప్పుడు తెలుస్తాం కదా. అవసరం అనుకుంటే మేము రేపో మాపో బీసీ ఉద్యమం ద్వారా, బీసీ సంఘం ద్వారా ఒక జిల్లాకు 2 విలేజ్లు ఒక మోడల్గా తీసుకొని కులాల లెక్కలు చేస్తాం. అప్పుడు తెలుస్తుంది కదా. ప్రభుత్వం కూడా ఈ డిమాండ్ చేస్తాం, మీరు కులాల లెక్కలు తీసారు కదా, ఏ గ్రామంలో ఏ కులం ఉంది, ఎంత గణన జరిగింది, ఏ కులాలు ఎంత శాతం ఉన్నారు. మీరు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయండి, అప్పుడు తెలుస్తుంది కదా. మీరు చేసిన వాళ్ళ ఊళ్ళో ఉన్నది ఎంత, ముదిరాజులు ఎంతమందురు, విశ్వబ్రాహ్మణులు ఎంతమందురు, రజకులు ఎంతమందురు, నాయి బ్రాహ్మణులు ఎంతమందురు, గొల్ల కురుమోళ్ళు ఎంతమందురు, గౌళ్ళోళ్ళు ఎంతమందురు, మున్నూరు కాపులు ఎంతమందురు తెలుస్తుంది కదా. అప్పుడు మీరు వేసినటువంటి గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేసిన లిస్టుకు గ్రామంలో ఉన్నటువంటి వారికి సరితూగాలి కదా. అప్పుడు తెలుస్తుంది మీది. ఒక్క గ్రామంకి వేయండి. నేను అంటున్నా మీ లెక్కలు పర్ఫెక్టా కాదా అని తేలాలంటే ఒక గ్రామంకు చేసినటువంటిది మీరు డిస్ప్లే చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు నేను అనుకుంటుంది కాదు, బీసీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతుందే కులగణన తర్వాత ఏ బీసీ నాయకుడు కూడా సంతృప్తిగా లేరు. ఇది గవర్నమెంట్కి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మొన్న అఖిలపక్ష పద్మశాలి సభకి వెళ్ళి బీసీలను కించబరుస్తూ అట్లా మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఏంటి అసలు బీసీలను పండబెట్టి దొక్కుతా లేకపోతే ఒంగబెట్టి గుద్దుతా ఇట్లాంటి మాటలు అంటే మేము ఊకోం. మేము వాళ్ళు రాయి తీసుకొని కొడితే మేము కట్టె తీసుకొని కొడతాం. బీసీలు ఊకునే జాతి కాదు. ఒక్కసారి మరలబడితే మండల కమిషన్ ఉద్యమంలో ఏం జరిగింది? ఇదే అగ్రకులాలను తరిమి కొడితే ఎక్కడో పోయి దాచుకున్నారు. రిజర్వేషన్లు వద్దు అని చెప్పి రిజర్వేషన్లు ఇస్తే ప్రతిభ లేదు, మెరిట్ లేదు, గాడిదలతో సమానం అని చెప్పి మమ్మల్ని ఆత్మగౌరవం దెబ్బతీస్తే బీసీ ఎస్సీ ఎస్టీ సమాజమై ఈ పిడికడి శాతం లేని తరిమితే ఎక్కడో దాచుకున్నారు రేవంత్ రెడ్డి వారసులు. కాబట్టి ఇప్పుడు కూడా బీసీలను అంటే మేము పడేటువంటి జాతి కాదు. ఎవరినో బీజేపీ బీఆర్ఎస్ పేరు మీద అన్నాడు, బీసీల మీద అనమంటే మేము పళ్ళు రాలగొట్టాం. అంటే లెక్కలు రాంగ్ అంటే ప్రతి ఒక్కరు లెక్కలు రాంగ్. బీసీ నాయకులు అయితే అసంతృప్తిగానే ఉన్నారు. సో బీసీ నాయకులే లెక్కలు రాంగ్ మళ్ళీ చేయాలి, లేకపోతే స్థానిక ఎన్నికలకు ఓనియము అని మీరే ఫైట్ చేస్తున్నారు. ఉద్యమ సంస్థలు మేము ఎలిగేషన్ చేసినా దీన్ని బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయి. వీళ్ళు ఈ కులగణన తప్పు అంటున్నారు, బీసీలను రాజకీయంగా వాళ్ళకు రిజర్వేషన్ దక్కకుండా కుట్ర చేస్తున్నారు, కాబట్టి వాళ్ళని వంగబెట్టి కొట్టాలి అని అన్నాడు.
బీజేపీ బీఆర్ఎస్ అనేది స్పష్టంగా అన్నాడు. బీసీలను అంటున్నా అని అన్ని లక్షల ఇప్పుడు నువ్వు అంటలేవా వేల అన్న మంది బీసీ మీటింగ్ల కులగణన 100% రాంగ్, మళ్ళీ జరిపించాలి లేదంటే స్థానిక ఎలక్షన్స్కే ఓనియము అనేసి అంటుర్రు. అవును. సో అంటే మిమ్మల్ని అన్న వాళ్ళందరికీ కూడా 42% రిజర్వేషన్లు రానట్ట ఏంటి అని? అంటే ఇప్పుడు ఆయన అన్న మాటలు నేను ఇంతకుముందే చెప్పిన కదా, అనే అందరికీ కూడా వర్తిస్తాయి నేను కదా. ఇంతకుముందే చెప్పిన కదా, నువ్వు ఈడ వంగబెట్టి కొడతా అంటే ఆడ పండబెట్టి మీ క్యాండిడేట్ నువ్వు 3 సార్లు తిరిగినా కూడా నరేందర్ రెడ్డిని పాతాళంలోకి దొక్కేసి, అవును. ఇవాళ నువ్వు వంగబెట్టి కొడతానంత మాత్రాన కాదు, ఓట్లతోటి కొడతాం మేము. అదే కాబట్టి అహంకార మాటలు, మూర్ఖపు మాటలు బంద్ చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఉందాగా మాట్లాడాలి, పద్ధతిగా ఉండాలి, ప్రజల ఆత్మగౌరవాన్ని భంగం కలగకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఒక మంచి పాలిష్ మంచి భాష మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ మైకులు దొరికితే ఏది పడితే అది మాట్లాడుతుంటే నువ్వు 10 మాట్లాడితే మేము 100 మాట్లాడతాం. మాకు రావా? మాకు వచ్చిన మాటలు నీకు రానే రావు. మేము తిట్టదలుచుకుంటే ఇక ఆయన చిల్లులు పడాలి, అట్లా తిడతాం. కాబట్టి అది వెనకకు తీసుకోవాలి. అది ఏ సందర్భంలో అన్నాడు, ఎట్లా అన్నాడో అది వెనకకు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం గుణపడం కాదు, బీసీలో గుణపడం చెప్తారు. సో సుప్రీంకోర్టు దగ్గరనే ఉంది 50% రిజర్వేషన్లు మించకుండా చూసుకోవాలి అనేది సుప్రీంకోర్టు నిబంధన. సో అది క్రాస్ చేసి కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. మరి మొన్నటి ఎలక్షన్స్లో సో 42% రిజర్వేషన్స్ ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్మిర్రు బీసీలు? ఇప్పుడు 50% రిజర్వేషన్ల సుప్రీంకోర్టు అనేది ఎప్పుడో పోయింది. ఎప్పుడైతే అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు పెట్టారో 50% సీలింగ్ అనేది ఆటోమేటిక్గా 60% అయిపోయింది. ఓకే. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో గతంలో ఎస్టీలకు కేసీఆర్ గారు 7% రిజర్వేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి 10% రిజర్వేషన్ పెంచారు. విద్యా ఉద్యోగాల్లో గిరిజన రిజర్వేషన్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా 50% పోయింది. కోర్టులు కూడా ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు 50% క్రైటీరియా కానే కాదు. ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలంటే ప్రభుత్వాల దగ్గర పర్ఫెక్ట్గా ఒక డేటా ఉండాలి. మీ దగ్గర డేటా ఉంటే వాళ్ళది విద్యాపరంగా ఎంత వెనుకబడి ఉన్నారు, ఉద్యోగపరంగా ఎంత వెనుకబడి ఉన్నారు, సామాజికంగా ఎంత వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా ఎంత వెనుకబడతనంతో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క డేటా ఉంటే రిజర్వేషన్లు ఆ డేటా ప్రకారం ఇచ్చుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. 50% సీలింగ్ అనేది ఒకప్పటి మాట. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోటి 10% ఇచ్చారో 50 నుంచి 60% అయిపోయింది. దానికి మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ప్రభుత్వాల దగ్గర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కావాలి. క్లారిటీ కూడా. చేసేవాడు వడ్డించేవాడు మనవాడు కావాలి. వడ్డించేవాడు చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. నేను కాగితం చేసి పంపిన ఇట్లాంటి తీర్మానాలు అసెంబ్లీలో తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 190 తీర్మానాలు చేసి పంపారు ఢిల్లీకి. ఒక్క తీర్మానం అమలు అయిందా? కాబట్టి తీర్మానాలతోటి చేతులు దులుపుకోవద్దు. తీర్మానాలతోటి కాకుండా చట్టం చేసి పకడ్బందీగా సైంటిఫిక్గా నేను ఇంతకుముందే చెప్పినట్టు కోర్టుల న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ప్రభుత్వానికి కనుక కేంద్ర ప్రభుత్వానికి కనుక ఇస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం నేను ఇక్కడికి వెళ్ళి పంపిస్తాను, పొద్దుగాల చట్టం చేసి రాత్రిలు ఫోన్లో మాట్లాడుకొని మీరు పంపించకూరి అంటే కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళంతా పాలకులు ఒక చరిత్ర తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ సమాజాన్ని అయితే అణచివేస్తారో, ఏ సమాజాన్ని అయితే చిన్నచూపు చూస్తారో, వివక్షతకు గురి చేస్తారో, అవమానానికి గురి చేస్తారో ఆ సమాజం ఎప్పుడూ తిరుగుబాటు చేస్తే వీళ్ళంతా గాలిగా కొట్టుకపోయారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పన్నులు కట్టాలని చెప్పి హింసించారు. మరి ప్రజలంతా తిరుగుబాటు చేస్తే వాళ్ళు పారిపోయారు కదా, మంచి అవకాశం ఇచ్చారు. ఇలా తెలంగాణ ఆంధ్ర పాలకులు మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని, మన భాషను, యాసను వెక్కిరించారు. దాంతో ఫలితం ఏమనుభవించారు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చింది. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏలన చేశారు. వీళ్ళకేం తెలుసండి, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాం. అంటే ఎప్పుడు కూడా ఒక జాతిని కానీ ఒక వ్యవస్థని కానీ అణచివేస్తే అది అంతిమంగా తిరుగుబాటు చేసి రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకుంటారని చరిత్ర చెప్తుంది. మీరు కూడా చేస్తే ఏమవుతుంది? 2014 అంతే కదా. 2014 జనాభా లెక్కల ప్రకారం చూస్తే కూడా మన బీసీ జనాభా అంటే రాష్ట్ర జనాభా కూడా 3 కోట్లకు పైగానే ఉంది.
జనాభా. అట్లాగే ఉద్యమం టైంలో ఇక బీసీలకు సంబంధించిన లెక్కలు చూస్తే సో శ్రీకృష్ణ కమిషన్ కూడా ఆల్మోస్ట్ 56 to 60% వరకు వాళ్ళు కూడా అనౌన్స్ చేసిండ్రు. సో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ నిర్వహించినటువంటి గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఆల్మోస్ట్ బీసీల సంఖ్య ఎక్కువగానే ఉంది. సో ఇంత అంటే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్పేటువంటి లెక్కల విషయంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు తగ్గించి లెక్కలు చూపిస్తున్నట్టు? వాళ్ళ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది. వాళ్ళ బ్లడ్లలోనే కాకి నోట కోకిల రాగం వస్తుందా? అగ్రకులాలు బీసీలకు న్యాయం చేస్తారా? వాళ్ళ డిఎన్ఏలోనే మేము ఇంత శాతం ఉన్నప్పుడు బీసీలను ఇంత శాతం చూపిస్తే రేపు మా పీఠాలు గుంజుకుంటారనే భయం ఉంటుంది వాళ్ళకు. కాబట్టి లెక్కలు తప్పుగా చూపించారు. నేను ఇంతకుముందే చెప్పిన, ఏ లెక్క చూసుకున్నా, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చూసుకున్నా, మండల్ కమిషన్ రిపోర్ట్ చూసుకున్నా, ఆ తర్వాత 2011లో జనాభా లెక్కలు చూసుకున్నా, ఓటర్ లిస్టు చూసుకున్నా, ఆధార్ కార్డు సంఖ్యలు చూసుకున్నా, రేషన్ కార్డుల సంఖ్య చూసుకున్నా, కుటుంబాల సంఖ్య చూసుకున్నా, ఏ లెక్కలు కూడా ఈ లెక్కలకు సరితూగలేదు. మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా చేసిరో, వాళ్ళు ఎట్లా ఐఏఎస్ అయ్యారో మాకు తెలియదు. కానీ 3వ తరగతి పోరగాని దగ్గర ముందర పెడితే కూడా ఈ లెక్కలు 100% తప్పని చెప్పగలిగేటువంటి తప్పు లెక్కలు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉన్న కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు ఇసుక నుంచి తైలం ఎట్టదీయలేము, అగ్రకులాల ప్రభుత్వాల నుంచి సామాజిక న్యాయం ఆశించడం కూడా అంతే. ఇప్పుడు మీ భవిష్యత్తు పోరాటం వీళ్ళు ఉన్న లెక్కలు తీశారు. ఇప్పుడు 42% రిజర్వేషన్లు కావాలి. కాబట్టి ఈ లెక్కలతోటి ప్రస్తుతం అయితే చట్టం చేసిన తర్వాత బీసీలకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పగటిబందిగా లెక్కలు వస్తాయి. అది క్లారిటీ ఉంటుంది. అంటే మీ ఫైట్ అనేది అగ్రకులాల మీదనా, లేదంటే అగ్రకులాలుగా ఇప్పుడు ప్రభుత్వం చెలాయిస్తున్నటువంటి పార్టీల మీదనా, ఏంటి అసలు ఎవరి మీద మీ ఫైట్? మేము అగ్రకులాలకు వ్యతిరేకం కాదు. తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు ఎవరు ఏ కులంలో పుడతారో ఎవరు తెలియదు. వ్యక్తులు అగ్రకులాలు అయినంత మాత్రాన వాళ్లకు మేము వ్యతిరేకం కాదు, వ్యవస్థకు వ్యతిరేకం. అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్లకు మాత్రమే మేము వ్యతిరేకం. అగ్రకులాల పేరుతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎక్కడ కర్ణాటకలో రెడ్డి సభలో పాల్గొని, రెడ్డి వాళ్ళము మనం భూమి ఉండాలి, మనకు పరిపాలించేటోళ్ళు మనం ఉండాలి, ఆ తర్వాత ప్రతి పార్టీకి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఆ పార్టీ అధ్యక్షుడు ఉండాలి, అట్లయితేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. మరి మేము అంటున్నాము, మరి రెడ్లంతా మీరు అధికారంలోకి ఉంటే మరి మేము మీకు గులాంగిరి చేయాలనా? మా తాతలు తండ్రులు ఏమో మీ దొడ్లకాడ ఎడ్లకాడ జీతాలు ఉన్నారు. ఇప్పుడు మీకు రాజకీయంగా మీ బంజారాహిల్స్లో బంగ్లాల దగ్గర, జూబ్లీ హిల్స్లో మీ ఇండ్ల దగ్గర జీతాలు ఉండాలనా? ఎన్ని రోజులు ఉండాలి? కాబట్టి కులతత్వం అనేది వీళ్ళకు ఉన్నది, బీసీలకు లేదు. పాపం బీసీలు ఎప్పుడు కూడా కులతత్వంతో ఆలోచించలే. పిడికెడు శాతం లేనటువంటి వాళ్ళు కులతత్వంతో వ్యవహరిస్తున్నారు. కానీ మీరు చెప్పినటువంటి బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీ హక్కుల కోసం పోరాడేటువంటి నాయకుల్లో ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహించి అగ్రకులాలను చాలా కించబరుస్తూ మాట్లాడినటువంటి తీరును ఎట్లా చూస్తారు? మేము దానికి పూర్తిగా వ్యతిరేకం. అగ్రకులాలను మొత్తం ఒకే ఘాటన గట్టి జట్టుగా గట్టి తిట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్య లక్షణం కూడా కాదు. ఇవాళ ఒకరిని తిడితేనో, ఒకరిని దూషిస్తేనో, ఒకరి మనోభావాలు దెబ్బతీస్తేనో, ఒకరి మనసులు గాయపరిస్తేనో బీసీల రాజ్యం రాదు. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, బీసీలకు జరుగుతున్నటువంటి వివక్ష మీద పోరాటం చేయవలసినట్టు అవసరం ఉంది. బీసీలను రాజకీయంగా చైతన్యం చేయవలసిన అవసరం ఉంది. ఎవరిని తిట్టాల్సి వస్తే ఎవరిని తిట్టాలి? ఇక్కడ చేసేవాళ్ళు కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఇలా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఆ వ్యక్తుల పేరు స్పష్టంగా చెప్పి, పలానా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, పలానా వాళ్ళు బీసీలను అనగదొక్కుతున్నారు, వీళ్ళు ఉండడం వల్లనే బీసీ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పాలి తప్ప ఒక కులాన్ని ఘాటన పెట్టి ఆ కులంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినంత మాత్రాన రేవంత్ రెడ్డి కులంలో వార్డు మెంబర్ కానటువంటి వాళ్ళు ఉంటారు, రెక్కాడితే డొక్కాడినటువంటి కాయకష్టం చేసేటువంటి రెడ్డి కులస్తులు కూడా ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూలంగా రెడ్డిలను మొత్తం తిడతారా? చంద్రబాబు నాయుడు సో మొన్న వరంగల్ సభలో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మాట్లాడినటువంటి తీరు, పదజాలం, సో బీసీలని అంటే రెడ్డిలని సో చాలా అంటే నోటితోటి చెప్పలేనటువంటి బూతులు తిట్టిండ్రు. సో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నుంచి తొలగించడం ఇవన్నీ ఒకెత్తు అయితే, ఆయన మాట్లాడినటువంటి తీరుని, ఆయన బీసీ నినాదాన్ని తీసుకొని ముందుకు పోతున్న సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు తీర్మాన్ మల్లన్న అక్కడ అంటే మీరు ఎప్పటి నుంచో ఉండరు కదా ఈ బీసీ తీర్మాన్ మల్లన్న అక్కడ
ఒక సందర్భం ఎవరో మెసేజ్ పెట్టిర్రు, బీసీలను ఇట్లా కించపరిచిరు అనే ఆవేశంతో తిట్టిండు. కానీ అది కూడా కరెక్ట్ కాదు నేను అంటున్నా. ఇప్పుడు ఏదేమైనప్పటికీ మనం ఒక ఉద్యమ నాయకునికి ఒక ఓర్పు నేర్పు ఉండాలి. ఇప్పుడు అవతలోళ్ళు ఎంత బీసీ సమాజాన్ని టెంప్ట్ చేసినా మనము సమన్వయంతో ఆ తర్వాత ఓపికతోటి దాన్ని డీల్ చేయాలి తప్ప ఎవడో వాడు మెసేజ్ పెట్టి వాడు ఎక్కడో ఉన్నాడు. కానీ మనం లక్షల మందిలో బహిరంగంగా మాట్లాడేటప్పుడు కొంత తిట్టకపోతే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి తిట్టినంత మాత్రాన బీసీ సమాజం మేల్కొంటే తప్పు. ఎవరినో తిట్టినంత మాత్రాన భాష ప్రజాస్వామికంగా ఉండాలి, భాష 10 మంది మెచ్చే విధంగా ఉండాలి, అదేవిధంగా అందరినీ కదిలించేటట్టు ఉండాలి. ఇలా పలానాయన తిట్టిండు కాబట్టి నేను తిడతా, పలానాయన తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు, కేసీఆర్ ఆందోళన తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి వీళ్ళని తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి నేను వీళ్ళని తిట్టి ఏదో అయితే అంటే అది యాక్సెప్టబుల్ ఉండదు. కాబట్టి వారు ఏ ఏ ఉద్దేశంతో అన్నారో అది మనకు సంబంధం లేదు. కానీ మా విషయానికి వచ్చే మటుకు ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, వారు మూడు దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నారు. వారు ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచినట్టు మాట్లాడలేదు, విధానపరమైనటువంటి దాని మీదనే విమర్శ చేశారు తప్ప ఈవెన్ మా రోజు వీరన్న కానీ తర్వాత ఇప్పుడు ఉద్యమం చేసేటువంటి గిరిజన ఉద్యమాన్ని నడిపించిన బెల్లయ్య నాయక్ గారు కానీ లేకపోతే ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళ నాయకులు కానీ ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచి బహిరంగంగా దూషించేటువంటి పనులు చేయలేదు. కాబట్టి మేము కూడా ఈ అగ్రకుల వ్యవస్థ ఆధిపత్యానికి వాళ్ళ యొక్క ఇప్పుడు మాకు రావాల్సిన వాటను దన్నుకపోతున్నారు, మాకు రావాల్సిన బడ్జెట్ను దన్నుకపోతున్నారు, మాకు రావాల్సిన సీట్లను దన్నుకపోతున్నారు. వాళ్ళని వ్యతిరేకంగా బరాబర్ వాళ్ళని కడుగుతాం, నిలదీస్తాం, బరాబర్ వాళ్ళని ఎత్తు చూపుతాం. కానీ అంత మాత్రాన ఆ వ్యక్తి ఏ కులంలో అయితే పుట్టిండో ఆ కులాన్ని మొత్తం ఇప్పుడు రెడ్డి సమాజమే ఉంది, రెడ్డి సమాజంలో పేదల కోసం పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పేద ప్రజల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఉన్నత కుటుంబంలో పుట్టిన, అదేవిధంగా 100 ఎకరాల భూమి ఉన్న, సంపద ఉన్న ఇలా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్నారు. ఎంతోమంది తమ రక్తాన్ని దారపోశారు, నక్సల్బరీ ఉద్యమంలో ఉన్నారు. ఎంతోమంది పేదవాళ్ళ కోసం పోయి తమ విలువైన ప్రాణాలను దారపోశారు. అదేవిధంగా ఈ ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి వాళ్ళు, బీసీలకు నిజంగా అన్యాయం జరిగింది, బీసీలకు రాజ్యం రావాలని చెప్పి కోరుకునేటువంటి నిజమైన ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి అగ్రకులాల సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఒక కులాన్ని తిట్టిన వీళ్ళందరిని ఎందుకు దూరం చేసుకోవాలి? కాబట్టి ఖచ్చితంగా ఉద్యమకారులు కొంత భాష పట్ల కొంత నేర్పుతోటి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఒక సైడ్ ఏమో మీ హక్కుల సాధనకై మీ పోరాటం ఉంది, ఇంకొక సైడ్ చూసుకుంటే కంప్లీట్గా తీర్మానం వరకే మేము ఆగుతాం, దాని తర్వాత కేంద్రానికి అప్పచెప్తామన్న యాంగిల్లో ప్రభుత్వ ధోరణి కనిపిస్తుంది. ఇలాంటి టైంలో వీటన్నింటిని తట్టుకొని వీటి రెండింటి నడుమ మీ పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? సో ఇట్లనే కాలయాపన చేస్తూ ఈ 3 ఏళ్ళు కూడా గడిస్తే ఏంటి మీ పరిస్థితి? ఎందుకంటే మాకు అర్థమైంది మేడం మీరు చెప్పేది. మా పోరాటం గతం కంటే ఇంకా ఎక్కువ ఉధృతం చేస్తాం. రేపు వీళ్ళని ఎండగట్టేటువంటి పని పెడతాం. వీళ్ళు ఏమాత్రం బీసీల పట్ల, నేను ఇంతకుముందే చెప్పిన, బీసీలను బంతి ఆట ఆడుకోవాలని చూస్తే ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి మేందంతం బంతిని ఢిల్లీలో పడుతుంది, ఢిల్లీకి వెళ్ళి మేందంతం బంతిని హైదరాబాద్లో పడుతుంది అంటే మేము తన్నించుకోవడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా వీళ్ళని చిత్తశుద్ధితోటి చేసి రిజర్వేషన్లు ఇస్తే ఓకే, లేకపోతే మాత్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం గతంలో మండల్ కమిషన్ ఉద్యమం ఇప్పుడు ఎట్లయితే జరిగిందో అంతకంటే 100 రెట్ల ఉద్యమంతో ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇలా బీసీలను ఎన్ని రోజులు మోసం చేస్తారు? మా తాతలను మోసం చేశారు, మా తండ్రులను మోసం చేశారు, మమ్మల్ని కూడా మోసం చేస్తారా? అంటే మోసం చేస్తే మోసగించబడడానికి బీసీలు సిద్ధంగా లేరు. గతంలో బీసీలు వేరు, ఇప్పుడు బీసీలు వేరు. కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీలని భరోసాలని అన్నింటినీ పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిండ్రు, అయిపోయింది. సో రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ విషయంలో కూడా బీసీలకు న్యాయం చేస్తా అన్నారు. ఇది కూడా అన్యాయం చేసే దిశగానే పోతుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సో అది మొన్నటి కులగన్న లెక్కల ప్రకారమే తెలిసింది. సో ఇట్లానే ముందుకి ఫర్దర్గా మీకు చట్టం చేయకుండానే స్థానిక ఎలక్షన్స్కి పోతే ఎట్లుంటది? మీ పోరాటం ఎట్లుంటది? మీ ఉద్యమ ఓపెన్గా చెప్పేది అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, అన్ని ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేసి ఏ ప్రభుత్వము బీసీలకు న్యాయం చేయలే. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈటల రాజేందర్ గారికి ప్రతిపక్ష నాయకుడు ఇచ్చారు.
ఆ తర్వాత పార్టీ పదవి వచ్చే వరకల్లా కేసీఆర్ గారు ఉంచుకున్నారు. కేసీఆర్ గారు తప్పితే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ తీసుకున్నారు. వాళ్ళు బీసీలకు న్యాయం చేయలే. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా పీసీసీ అధ్యక్షుడి వరకే బీసీలను చేశారు. ముఖ్యమంత్రి పీఠం మాత్రం వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు. ముఖ్యమంత్రి పీఠం మాత్రం మాకు రిజర్వేషన్ అనే పద్ధతిలో పోతున్నారు. 28 మంది ముఖ్యమంత్రులు అయితే 14 మంది రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు, 6 కమ్మల ముఖ్యమంత్రులు అయ్యారు, 3 వెలమ ముఖ్యమంత్రులు అయ్యారు, 1 వైశ్య ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఇప్పటివరకు బీసీ 60% ఉన్న 136 కులాలు ఉన్నటువంటి బీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయారు. అంటే ఏ పార్టీ అయినా ఏ రాయి అయితే పండు రాలగొట్టుకోవడానికి అన్నట్టు ఇక్కడ ఏ పార్టీ అయినా బీసీలకు అన్యాయం చేస్తూనే వస్తున్నారు. 2014లో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు, అది బయటపెట్టలేదు. అదేవిధంగా ఈ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని మేము అంటున్నాం. కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది అంటే మరి ఎస్సీలలో 100 కులాలు ఉన్నాయి, ఎస్టీలలో 100 కులాలు ఉన్నాయి. మరి ఎస్టీలలో కులగణన చేసినప్పుడు ఎస్టీల కులగణన చేసినప్పుడు లేని దేశ సమగ్రత దెబ్బతిన్నప్పుడు ఓన్లీ బీసీ కులాలు చేస్తేనే దేశ సమగ్రత దెబ్బతింటుందా? దేశంలో జంతువులకు లెక్కలు ఇస్తున్నారు. పులులు ఎన్ని ఉన్నాయి, సింహాలు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి. బీసీలను సాటి మనుషులను లెక్కలు తీయలేరా? అంటే బీసీల విషయానికి వచ్చే వరకల్నే దేశ సమగ్రత దెబ్బతింటుందా? మొత్తానికి మొన్న జరిగినటువంటి ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి కులగణన సర్వేని ఎట్లా చూస్తారు? సో మీరు అంగీకరించినట్టేనా, మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోకపోతే మాత్రం రేవంత్ రెడ్డి అన్న మాటలను మనము యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము కులగణన విషయంలో చాలా స్పష్టంగా మా అభిప్రాయం చెప్పాం. దీన్ని మేము వ్యతిరేకించాం. తర్వాత రెండోసారి అవకాశం ఇచ్చారు. ఆ రెండోసారి అవకాశం ఇచ్చినా కూడా మేము చెప్పేటువంటి ప్రాసెసర్ చేయలేదు కాబట్టి సరే ఇప్పుడు కొంత సమయం తీసుకుంటుంది. అక్కడ కోర్టు టైం అయిపోతున్నది. మేము వేసినటువంటి కోర్టు కేసు 60 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలన్నది కాబట్టి అక్కడ కోర్టు సమయం అయిపోతున్నది. ఇక్కడ పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అయిపోతే మళ్ళీ 6 నెలల వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మళ్ళీ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చట్టం చేయాలన్నా పార్లమెంట్ ఉండదు. గుడ్డిలో మెల్లి అన్నట్టు సరే ఇప్పుడు లెక్కలు తీసిండు. ఈ 46% అంటున్నాడు, 10% ముస్లిం కలుపుకుంటే 56% అవుతాయి. ఈ 56%కి 42% ఇప్పుడు చట్టం చేయాలనేది మా ముందున్నటువంటి లక్ష్యం, ప్రధాన ఎజెండా. ఏదో రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా తీసిందని మేము మెచ్చుకునేంత లేడు. ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఉన్న ఫలంగా చట్టం చేస్తారనే నమ్మకం మాకు లేదు. కాబట్టి మళ్ళీ పోరాట మార్గమే ఉంటుంది. బీసీలు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళని ఏ పద్ధతిలో వీళ్ళని వంగబెట్టాలనో, ఏ పద్ధతిలో ఈ పార్టీలను ఇలా వాళ్ళ వెంటబడాలనో వేటాడాలనో మాకు తెలుసు. ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తే మంచిది. న్యాయం చేయకపోతే మాత్రం బ్రహ్మాండంగా మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మాకు చేతి నిండా పని ఉంటుంది. వచ్చేది 2028లో బీసీ రాజ్యమే. తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నారు. దీనికి ఈ కులగణనే పునాది రాయి కాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే బీసీల హక్కుల కోసం మీరు భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యాచరణ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే బీసీలు పోరాటం అనేది వాళ్ళ హక్కుల సాధనకై ముందుకెళ్తుంది. సో ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా మేము ముందుకోతున్నాం. ఈ మేరకు మా పోరాటం అసలు ఆగదు. చట్టబద్ధత ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సర్కార్ కల్పించాలి. లేకుండా స్థానిక ఎలక్షన్స్కి పోతామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటి వరకు ఉద్యమం ఏదైతే చేసిండ్రో, పోరాటం ఏదైతే చేసిండ్రో దానికంటే 100 రెట్లు ఎక్కువగా మున్ముందు రోజుల్లో పోరాటం మాది ఉండబోతుందన్న ఒక హెచ్చరికని ప్రభుత్వానికి జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు జాజుల శ్రీనివాస్ అన్న మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది. ఇది జాజుల శ్రీనివాస్ అన్నతోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.